ఇల్లు ఎంత పెద్దదన్నది కాదు, ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారన్నదే ముఖ్యం. కోపం నిప్పు వంటిది. దానిని ఇతరుల మీదకి విసరాలి అనుకునే లోపు మనల్నే కాల్చేస్తుంది. జ్ఞానమున్న వారితో వాదించి ఓడినా జ్ఞానం వస్తుంది, కానీ అజ్ఞానితో వాదనకు దిగితే నీ విజ్ఞతను కోల్పోవలసి వస్తుంది. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం, అపకార బుద్ధి హృదయం నుంచి తొలగిపోవు. ఎక్కడైతే కన్నీళ్లు దాచుకోకుండా ఏడగలమో, ఎవరినైతే సంకోచం లేకుండా ఏదైనా అడగగలమో వారి సమక్షంలో సంతోషంగా ఉండగలం. అలంకరణ ఎదుటివారి కళ్ళకు అందంగా కనిపిస్తుంది. అందమైన మాట తీరు మనిషికి గౌరవాన్ని, విలువను పెంచుతుంది. సంపద లేకపోయినా సంస్కారం ఉంటే చాలు. సంపద ఉండి సంస్కారం లేకపోతే అది వ్యర్థం. గుర్తుపెట్టుకోండి మిత్రమా. భూమి వైపు ఉత్సాహంగా వస్తున్న చినుకును చూస్తే అనిపిస్తుంది ఏదో సందేశం తీసుకొస్తుందని. బహుశా నింగికి భూమికి మధ్య ప్రేమ వారుదులే కాబోలు ఈ వాన చినుకులు. ఒకప్పుడు జ్ఞాపకాలను మదిలో భద్రపరుచుకునేవారు. ఇప్పుడు సెల్ ఫోన్, కంప్యూటర్లో దాచుకుంటున్నారు. కష్టం వస్తే నా అనే వాళ్ళతో పంచుకునేవారు. ఇప్పుడు వాట్సాప్, ఫేస్బుక్లో పంచుకుంటున్నారు. ఇది ఎక్కడ ఆచారమో తెలియడం లేదు. కష్టమైన, సంతోషమైన దేనినైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే భవిష్యత్ అంటే భయం ఉండదు. డబ్బు మనిషిని మార్చదు, కానీ మనిషి స్వభావాన్ని ఖచ్చితంగా బయటపెడుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రమా. మనిషి కోరుకున్నది ఏదైనా పొందలేకపోతే చాలా బాధపడిపోతాడు, కానీ కోరుకున్నది సులభంగా లభిస్తే దాని పట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు. జీవితంలో అన్నీ కోల్పోయిన తర్వాతే ఎవరు ఎలాంటి వారనేది తెలుసుకుంటాము. మనం చీకట్లో ఉన్నామనే భావన కలిగినప్పుడు వెలుతురు వైపు చూసే ప్రయత్నం చేయాలి. బుసలు కొట్టే పాము కంటే ఇతరుల గురించి గుసగుసలాడే మనుషులతోనే ఎక్కువ ప్రమాదం. గుర్తుపెట్టుకోండి మిత్రమా. నీపై పడిన నింద నిజమైతే సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. అబద్ధమైతే నవ్వి ఊరుకోవడం ఉత్తమం. సాధించాలి అనే నిర్ణయం, సాధిస్తా అనే నమ్మకం, సాధించేదాకా పోరాటం, ఇవి చాలు విజయం సాధించడానికి. కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం నిన్ను నువ్వు నియంత్రించుకోగలిగితే బాధపడే వేల క్షణాల నుంచి తప్పించుకున్నవాడివి అవుతావు. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, వాచింగ్. థ్యాంక్ యూ.